హలో ఏపీ, నమస్తే. నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనతో పాటు చర్చించడానికి కిరా కార్పి గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం. మీది నెల్లూరు జిల్లా, నెల్లూరు ప్రాంతం. దానికంటే ముందుగా సింహపురి ప్రాంతం అంటే బాగుంటుందని చెప్పి నేను అంటున్నాను. ఫస్ట్ పేరు సింహపురి. మరి సింహపురి ప్రాంతంలో అక్కడ ఫేమస్ పర్సనాలిటీ అనిల్ కుమార్ యాదవ్ గారు. ఎవరు చెప్పాడు అని నేను అంటాను, మీరేమంటారు? మరి పొచ్చలపల్లి సుందరయ్య గారు, మరి శ్రీ పొట్టి శ్రీరాములు గారు, వీళ్ళందరూ ఎవరు? మరి నువ్వు వైఎస్ఆర్సీపీలో గోండా వేల కోట్లు సంపాదించాడు, ఇసుక దందాలు చేసినాడు, బెట్టింగ్లు చేసినోడే నెల్లూరుకు ఫేమస్. అయితే పొచ్చలపల్లి సుందరయ్య గారు తన భార్యకు కూడా ఆపరేషన్ చేయించేసి మనకు బిడ్డలు పుడితే మన సమాజంలో మనం అనుకున్నటువంటి డెమోక్రసీలో ఏముంటుందని సిపిఎంగా పనిచేశారు ఆయన. అంటే కమ్యూనిజం, అందరినీ సమానంగా చూసే పరిస్థితుల్లో మన పిల్లకాయలు పుడితే మనం ఎక్కడ స్వార్థంగా ఉండి మనం అనుకున్న సిద్ధాంతాన్ని చెడగొడతాం అనుకొని తన వైఫ్కే ఆపరేషన్ చేయించేసినటువంటి వ్యక్తి ఎవరు? పొచ్చలపల్లి సుందరయ్య గారు. మన రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రము తమిళనాడులో కలిసి ఉండి భాషా సమస్యతోనూ వాళ్ళు పెట్టే హింసతో ఇబ్బంది పడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ రాష్ట్రంగా ఇవ్వాలని కేంద్రంతో గొడవ పెట్టుకొని ఇవ్వకపోతే అలకపోని 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మలమూత్ర విసర్జన కంట్లో నోట్లో ముక్కులోంచి వస్తామని కూడా పట్టుదలతో ఉండి చివరికి అమరుడైపోయి ఆంధ్ర రాష్ట్ర అవతరణకి పాటుపడ్డ అమర్జీ పుట్టించిన గారు ఎవరు? వీళ్ళిద్దరితో అంటే వీళ్ళు ఫేమస్ కాదు, కోట్ల రూపాయలు తీసేసి నోటుకొచ్చినట్టు పార్టీ అధ్యక్షులని ఆడవాళ్ళని తిట్టే పూర్వం పోకు అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు నెల్లూరుకి ఫేమస్. అయితే మా సిగ్గుచేటది. ఓకే, నెల్లూరు ప్రాంతంలో ఇంకో వాదన అయితే ఉంది, బెట్టింగ్ అనిల్ అని చెప్పేసి అంటారని చెప్పేసి. మరి దీన్ని ఏమంటారు? వాదన ఏముంది అబ్బా? బెట్టింగ్లు పెడితే బెట్టింగ్ అంటారు, ఆ బెట్టింగ్ పెట్టకపోతే ఊరికే ఎందుకు అంటారు? ఆయన ఈయన పెద్ద ఇదే. సోమశిల ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లు అంటే 140 TMS పైమాటే అక్కడ స్టోరేజ్ ఉంటుంది. సో ఆ నీళ్లు కూడా దొంగతనం చేసి సంపాదించుకున్నారనే వాదన అయితే ఉంది నెల్లూరు జిల్లా. మరి దీనిపై మీరేమంటారు? ఆయన ఇది ఒకటేంది స్వామి, ఇసుక అంటే ఇసుక, ఎర్రచందనం అంటే ఎర్రచందనం. అక్కడ ఏదైతే నిధులు ఉంటాయో అవి ఒక్కట కూడా కనబడవు, మొత్తం పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు. గాలి కూడా చేతికి దొరకదు కాబట్టి పాపం దేవుడి దేవుళ్ళు తప్పించుకుంది, కానీ లేకపోతే దాన్ని కూడా గబక్కన ఏదో కవర్లో కట్టుకుని వెళ్ళిపోయిండేవాళ్ళు. నెల్లూరు రెడ్ల దెబ్బ అనిల్ అబ్బా అన్నాడంటే ఏం చెప్తారు? నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన, ఒరిజినల్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడానికి కారణం ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎవరిని నిందించడు, ఎవరిని తిట్టడు, అత్యంత సౌమ్యుడు, వివాద రహితుడు. 130 వాటర్ ప్లాంట్లు పెట్టినాడు, అజాత శత్రు 130 వాటర్ ప్లాంట్లు పెట్టాడు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్ పెట్టాడు, హాస్పిటల్ పెట్టాడు. ఈరోజు నెల్లూరులో ఏ కార్యక్రమం జరగాలన్నా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేమిరెడ్డి గారు. అలాంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే అదనపు ఆకర్షణగా అనుకోవాలి తప్ప అలాంటి వ్యక్తి నువ్వు ఎందుకు తిట్టట్లేదు, నువ్వు అలా కాముగా ఉండడం వల్ల నేను ఒప్పుకోనంటే, ఇతను ఎవరైతే తిడతాడో కోట్ల రూపాయలు ఇచ్చి గన్మ్యాన్లు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి ఎవరిని పళ్ళితో మాట్లాడినటువంటి వేమిరెడ్డి గారిని నువ్వు ఎందుకు తిట్టవు అని ఉంటాడు. నాకు తెలిసి ఆయన హట్ అయినాడు, టీడీపీకి వచ్చినాడు, అక్కడ దౌర్భాగ్యం, ఇక్కడ సౌభాగ్యం మొదలైంది. ఆయన రావడము, ఎంపీగా ఉండడము, ఈ ఏటూ ఉన్నాడు మన విజయసాయి రెడ్డి. విశాఖపట్నంలో మొత్తం దోచుకున్నాడు, నాది నెల్లూరు అని చెప్పి వచ్చినాడు. మాది నెల్లూరు 5 ఏళ్ల తర్వాత గుర్తొచ్చిందేమో, అప్పుడు గుర్తుకొచ్చి నాది నెల్లూరు, నాది స్లాంగు, మా అమ్మ వాళ్ళ ఊరిది, మా నాయన వాళ్ళ ఊరు అన్నాడు. ఆల్రెడీ నెల్లూరులోని పుట్టి పెరిగినటువంటి ఆయన ఎన్నో చేశాడు, జనాలు మొహం మీద ఊసినారు. అదే వేమిరెడ్డి గారి సతీమణి కోవూరులో ఇచ్చినారు. నేను ఒకటే చెప్తాను, ఈరోజు 6 సార్లు ఎమ్మెల్యేగా, అంటే 6 × 5 30 సంవత్సరాలు ఏకదాటిగా ఎమ్మెల్యే అయిన ఒక వ్యక్తి 5 సంవత్సరాలు అయితేనే ఎంతో కొంత అభివృద్ధి చేసే పరిస్థితుల్లో 30 సంవత్సరాలు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకైన ప్రసన్న కుమార్ రెడ్డి ఏకదాటిగా అతను వస్తే ఆ 6లో కనీసం ఒక 2 తప్ప ఒక 4 ఖచ్చితంగా అధికార పార్టీలోనే గెలుచుంటాడు. ఈరోజు అక్కడ సరిగ్గా చెరువులు లేవు, సరిగ్గా రహదారులు లేవు, సరిగ్గా స్కూళ్ళు లేవు, ఒక్క అభివృద్ధి కూడా లేదంటే ఇలాంటి ఏ ప్రభుత్వం ఒప్పుకుంటుంది? ఆవిడికి అది చాలా ప్లస్ అయింది ప్రశాంత్ రెడ్డి గారికి. అందులోనూ వాళ్ళు అడగకముందు డబ్బులు ఇవ్వడం, ఆ మహాతల్లి అక్కడ పోవడం అనేది ఈరోజు ప్లస్ అయింది. ఈరోజు 50,000 మెజారిటీతో ప్రశాంత్ రెడ్డి గారు గెలవబోతున్నారు, 3 లక్షల మెజారిటీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలవబోతున్నారు. అనిల్ కుమార్ యాదవ్కు సొంత గూటి నేతలే పొగబెట్టారు. ఈ స్థానం నుంచి నరసరావుపేటకి పెట్టారంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో, నువ్వు ఎవరిని మాట్లాడుతున్నావో, నువ్వు ఎలా మాట్లాడుతున్నావో అనే ఒక సెన్స్ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమే కదబ్బా 2.5 సంవత్సరం 5 సంవత్సరాలు 2.5 సంవత్సరం మంత్రి పదవి ఇచ్చాడు. వేసుంటాడు ఒక 5,000 కోట్ల రూపాయల డబ్బులు, 5,000 కోట్లు సంపాదించినాడు, మెప్పు కోసమే చేసినాడు. ఈరోజు సిటీ అడిగాడు, ఇవ్వాలా, ఎందుకంటే ఏ కాడికి ఓడిపోతాడు కాబట్టి నరసరావుపేటలో వచ్చాడు. లవ్ శ్రీకృష్ణదేవర్ గారు ఉన్నారు, ఆయన మంచి పేరు ఉంది. మావాడు అక్కడ పోయి అంటాడు నాది పౌరుషం, తొడగొడతా. పౌరుషం అంటే ఏంటి? ఒక మాట పడకుండా ఉండడం, స్వశక్తితో పైకి రావడం, ఎవరి చేత ఒక నింద పడకుండా ఉండడం,
అంటే ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకోకుండా ఏ పనైనా సరే ఒక పౌరుషం కిందకు వస్తుంది. ఈడు గబ్బు మాటలు, ఈడు తెలివితేటలు, ఈడు తొడగొట్టడాలు, అమ్మ లెక్కల్ని తిట్టడాలు, ఇది పౌరుషం కిందకు వస్తుందా? అంటే గెలవకోకుండా రచ్చ గెలుస్తాడా అని అంటే ఏం చెప్తారు? ఆయన ఏ రోజు ఇంటా గెలవలేదు, రచ్చా గెలవలేదు, కానీ బొచ్చు అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు కేవలం ఓడిపోవడానికి రీజన్ ఏంటంటే శ్రీరెడ్డి, పోరంపోకు పోసాను కృష్ణమురళి, ఆ బోరుగడ్డ అనిలు, ఆ రోజారెడ్డి, ఇలాంటి అనిల్ కుమార్ యాదవ్. జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపెయినర్లు వీరు అని మీరు అంటున్నారా? ఫస్ట్ నుంచి స్టార్లు. జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పేసి వాళ్ళు అంటాడబ్బా. ఇప్పుడు ఓడిపోతున్నాడని తెలిసినా కూడా అనకపోతే ఎట్టా నోట్లో ఊయిరా? అంటే శ్యామల గారు కూడా స్టార్ క్యాంపెయినర్ కదా. నాకు తెలిసి శ్యామల వల్లే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పేరు వచ్చింది. అంత గొప్ప ఆర్టిస్ట్ ఆవిడ. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు చేసిన అభివృద్ధి కానీ వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి నుంచి వచ్చిన పేరు అయితే ఏదీ లేదు. ఓన్లీ శ్యామల గారిని చూసి ప్రజలు ఓట్లు వేస్తారంట. శ్యామలకి భర్త మీద కేసు ఉందబ్బా, ₹1 కోటి అవినీతిగా ఎవరు ఎత్తేసాడని. ఆవిడ కేసులో 3, 4 ఉన్నట్టునే మనకు తెలియదు ఏందో, నా తన్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ కేసులను ఎత్తేయాలంటే ఆల్రెడీ 31 కేసులున్నా కూడా జైల్లోంచి బయటకు వచ్చేసి రాజాగా బతుకుతున్న రాజన్న కొడుకైతే కరెక్ట్ అనుకునింది, పోయింది. ₹1 కోటి డబ్బులు ఇచ్చినారు, కడుపు నిండా కూడి పెట్టాడు, మొగుడుకు ఒక 3 ఫారిన్ బాటిల్ ఇచ్చాడు, ఎందుకంటే ఆంధ్ర ముందు అయితే చచ్చిపోతాం ఇచ్చినాడు. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నా మనిషి. నేను ఒకటే మాట్లాడినా, నీకు దమ్ముంటే నీ అన్న సీఎం అవ్వాలనుకుంటే ఇవన్నీ వద్దు, అన్న దగ్గరికి వెళ్ళు. దస్తగిరి లాంటి ఇంకో గిరిని పిలిపిస్తాడు, నేను చంపేస్తాడు. నువ్వు దేవుడి దేవుళ్ళ రాజన్న దగ్గరికి వెళ్ళిపో. నువ్వు ఈరోజు చరిత్రలో నిలబడిపోతావు. అన్న కోసం ప్రాణాలు అప్పగించిన శ్యామల, సస్యశ్యామల అంటారు. ఇవన్నీ మానేసి ఎందుకు ఈ డొంక తిరుగుడు చేష్టాలు? వైఎస్ఆర్సీపీ పార్టీ లేడీగా అంటే సస్యశ్యామల శ్యామల. ఓకే. అన్న కావాల్సిందే. ఇప్పుడు అమ్మ లేదు, చెల్లెలు లేరు. ఈవిడ కానీ వెళ్ళింది, కానీ శ్రీరెడ్డి, ఈ 2 వెళ్తే దేవతలుగా వాళ్ళేనయ్యా మెయిన్. వాళ్ళు మహిళా మండలి అధ్యక్షురాలు వాళ్ళందరూ. మరి అయితే రోజారెడ్డి గారి పరిస్థితి ఏంది? మీ ప్రాంతము, మీ ఏరియా. నా ప్రాంతం నీ ప్రాంతం అని కాదు, మొదటగా ఓడిపోయే సీటే రోజాది. డిపాజిట్లు రావు. ఈసారికి ఆ మనిషి దేకే వాళ్ళు కూడా లేరు. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం కూడా లేదు. సర్వనాశనం. అడ్డదిడ్డంగా అన్నదమ్ముల్ని అడ్డు పెట్టుకొని ₹1,00,00,000 సంపాదించి నిన్ను నమ్ముకొని ఓటేసినా వాళ్ళందరూ సంకనాకిపోయారు. ఒకడు గుర్తుపెట్టుకో, 4 సార్లు నిలబడ్డావు. చంద్రగిరిలో ఒకసారి, 3 సార్లు నెగిలో నిలబడింది. ఒకసారి 5,000 ఓట్లతో ఓడిపోయింది, ఒకసారి 10,000 ఓట్లతో ఓడిపోయింది. రీసెంట్గా వచ్చింది 2,800 ఓట్లతో గెలుస్తుంది, అంతకుముందు 800 ఓట్లతో గెలుస్తుంది. అంటే భారీ మెజారిటీతో గెలవలా. అప్పుడు నువ్వు ఎంత జ్ఞానంగా బతకాలా? 2,800 ఓట్లతో గెలిపేది గెలిపే కాదు. అప్పుడు నువ్వు చాలా జ్ఞానంగా, చాలా నీట్గా బతకాలంటే ఒరే పెద్ద మెజారిటీ లేదు, ఎడ్జ్లో గెలిచావు, మనం కష్టపడాలి, పేరు దేవాలని ఉండాలి. అవన్నీ వదిలేసి ఒక 5,000 కోట్లు వేసేస్తా అంటే ఎట్లా? మరి అయితే చివరగా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి? కూటమికి 145 నుంచి 160 సీట్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డికి ఓటమి వస్తుంది, ఇందులో నో డౌట్. జగన్మోహన్ రెడ్డి ఉన్న నవరత్నాలు అంటావు చూడు, పేరు నాని, కొడాలి నాని, దోరపూడి చంద్రశేఖరరావు, మిథున్ రెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, ఇటపోతే సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మొత్తం వీళ్ళందరినీ కలిపి మా ఓడున్నాడుగా నోరు పరుదల, ఆడు అందరినీ కలిపి అరుంధతిలో గుర్రం ఉంటుంది చూడు, మదం ఎక్కిన గుర్రం, వాటికి కట్టి తరివి అడవుల్లో బలి తీసుకుంటారు. ఇందులో వాస్తవం. నీకు దమ్ము ఉంటే అగ్రిమెంట్ పేపర్ తీసుకొని రాస్తా.